నమస్తే. పార్లమెంటు ఎన్నికలకి కేవలం ఇక వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. దేశంలోనే అతిపెద్దదైనటువంటి పార్లమెంట్ సెగ్మెంటు మల్కాజిగిరి. ఈ మల్కాజిగిరిలో మరి పోటాపోటీగా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఒక పక్కన బీజేపీ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతూ ఉంటే, మరో పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలోకి దిగుతూ ఉన్నారు. మరి వీళ్ళ యొక్క బలాలు బలహీనతలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మల్కాజిగిరి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమందిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇక్కడ అన్న మీది ఎట్లా ఉందన్న? ఇక్కడ పొలిటికల్ ఎట్లా ఉంది? ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డికే ఛాన్స్ ఉందన్న. అంతేనా? ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ బాగా బీఆర్ఎస్కి చాలా పట్టు ఉండే. ఇప్పుడు ఇంకోటి క్యాండిడేట్ కూడా కరెక్ట్ క్యాండిడేట్ లేడు ఇక్కడ ఇంతకుముందు. ఇప్పుడైతే సునీతా మహేందర్ రెడ్డి అన్న. ఇంకోటి ఈటెల రాజేందర్కి మనకి సునీతా మహేందర్ రెడ్డికి టఫ్ నడుస్తుంది. బీఆర్ఎస్కి అయితే సమస్య లేదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ చాలా పాత మనిషి, మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మనిషి కాబట్టి ఆయన ఇక్కడ నిలబెట్టడం కరెక్ట్ డిసిషన్. అది కరెక్ట్ డిసిషన్ తీసుకుని బీజేపీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 30 to 40% స్లీపింగ్ కోర్ట్స్ ఉన్నాయి. మన నార్త్ ఇండియన్ స్లీపింగ్ కోర్ట్స్ ఉన్నాయి. అది డైరెక్ట్గా బీజేపీ పడుతుంది. ఇప్పుడున్న 70% ఓట్స్ మీద కాంగ్రెస్ బీజేపీకి మనం అనేది పోటీ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ కూడా ఎందుకు టఫ్ అయిందంటే ఇప్పుడు చేసిన అమలు అన్ని విషయాలలో స్కీమ్స్ అన్ని ఇచ్చారు కదా, ఆ స్కీమ్స్ కూడా ఎఫెక్ట్ అనేది మన జనాలలో బాగా ఇదైంది. సో ఇద్దరికి బీజేపీకి మన కాంగ్రెస్కి టఫ్ నడుస్తాను. బీఆర్ఎస్కి అయితే ఇక్కడ ఏం లేదు. ప్రధానిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు ఎట్లయినా మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఇప్పుడు పదవిలో మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి సునీతా మహేందర్ రెడ్డి వాళ్ళు వచ్చేసి మన అటు మోదీ కూడా మోదీ కాంగ్రెస్ వస్తే రెండు విధాలుగా మనకు కలిసి వస్తుంది. మన ఇప్పుడు అటు మోదీ వచ్చి ఇటు కాంగ్రెస్ ఉన్న రెండు దిగులు ఉండదు కాబట్టి ఇటు సుందర మహేందర్ రెడ్డి కావాలి. అట్లనే 17 సీట్లలో మనకు అట్లీస్ట్ 14 సీట్లు వచ్చి కొంచెం మెజారిటీ పెరిగి వచ్చి మన కాంగ్రెస్ అనేది అక్కడ ఏర్పడితే ఇట్లా చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అంటే ప్రధాని అంటే మోడీ ఉండాలా, లేకపోతే రాహుల్ గాంధీ అట్లా ఉంటే బాగుంటుంది? మోడీ వద్దన్న. ఎందుకంటే మోడీ అనేది ఆయనది వన్ సైడ్ గేమ్ అది. ఎందుకంటే ఆయన చేస్తున్నట్టు విధ్వంసాలు అనేది అది ఎవరికి కనిపిస్తలేదు. ఏంటంటే ఒక ఇంపాక్ట్ ఏదో చూపిస్తున్నట్టు హిందూయిజం క్యాస్ట్ అనేది ఫీలింగ్ మీద వచ్చేస్తున్నాడు. కానీ నేను ఇది పలానా పని చేసిన, నేను ఇది పని చేసిన అని చెప్పేసి ఒక్కటి కూడా ఏం లేదు ఆయనది. ఇప్పుడు ఆయన ఓట్ల ఎన్నికలకు కూడా పోయినప్పుడు కూడా ఎక్కడ ప్రచారం చేసినా కూడా నేను ఇది చేసినా, నేను అది చేసినా అని ఎక్కడ ఏం చెప్పట్లేదు ఆయన. ఎంతసేపు చూసినా కూడా నేను ఇది చేసినా ఎప్పుడు కూడా శ్రీరాముడు అంటే అందరికి రాముడు అన్న. కానీ అదొకటే పట్టుకుని నువ్వు కూర్చుంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి చూడన్న సిలిండర్ 7 నుంచి 7కి పోయింది. సిలిండర్ 400 నుంచి 1200 పోయింది. ఒక పెన్షన్ తీసేసిండు. ఎవరికి ఏదానికి లాభం అన్న? ఎక్కడైనా ఒకటే చూపిస్తాడు ఆయన. మన జీడిపి గ్రోత్లో 5 ర్యాంక్ అది ఈరున్న అని చూపిస్తుంది. కానీ పేదవాడు ఏడిపోతున్నాడు అన్న. 400 నుంచి 1200 సిలిండర్ ఏడికెళ్ళన్నా? ఇది జనాలకి ఇక్కడ అర్థమవుతలేదు. ఏంటంటే ఎప్పుడు చూసినా ఆయన క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీపిచ్చేసి ఆయన ఒకటి ఎదుగు చూస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాను ఒకటి ఇది చేస్తున్నాడు. చాలా తప్పది. ఇంకోటి అక్కడెక్కడో రష్యాలో పుట్టిన చేసిన అంటే ఇక ఏంటంటే ఏమంటారు మనం రాజరికం తీసుకొస్తాం, ఎన్నికలు తీసేసి ఆయనకు ఇక వితౌట్ ఎన్నికలు గెలుస్తామన్నట్టు ఆయన ప్లాన్ చేస్తున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది రాజ్యాంగాన్ని మార్చేంత అంత ఛాన్స్ రాదు, అంత ఛాన్స్ కూడా ఇవ్వరని నేను నమ్ముతున్నాను. నాకు మోడీ అనేది ఇప్పుడు చాలు 10 సంవత్సరాలు చూసినామన్న మోడీ. ఆయన ఎంతసేపు చేసినా కూడా మన జనాలని హింసించి దోచుకున్నట్టు తప్ప, ఇప్పుడు అదాని అట్లాంటి వాళ్ళని బతికించింది తప్ప జనాలను ఎవరు ఏం చేసింది లేదన్న. ఆయన ఇప్పుడు కూడా ఆయన రాజకీయం ఇప్పుడు కూడా ఆయన ఒకటే ఎజెండాతో బయటకు వచ్చింది. ఏంటంటే క్యాస్ట్ మీద ఎజెండాతో వచ్చింది ఆయన. అంతమించి ఇంకేం లేదన్న. ఇక్కడ ఈటెల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి వీళ్ళు నిలబడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు గెలిచినట్టు కనబడతా ఉన్నదే? ఈటెల రాజేందర్ రావాలి. ఈటెల రాజేందర్ ఎందుకనే? ఆయన ప్రజలకు బాగా చేస్తుంది కదా, అట్లా ఈటెల రాజేందర్ రావాలి. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటారు? గెలుస్తుంది. ఈటెల రాజేందర్ గెలుస్తాడు. మోడీ పరిపాలన ఎట్లా ఉన్నది? మంచిగా అనిపిస్తా ఉందని? మోడీ పరిపాలన అంటే సెంటర్లో కాంగ్రెస్ రావాలి. సెంటర్లో కాంగ్రెస్ రావాలి. ఇక్కడైతే ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి. అంతేనా? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం లేదా? ఏం కనబడతలేదా? బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా కానీ సరిపోయింది. మస్తు దోసుకున్నాడు. ఇంకేమైంది? లక్షల కోట్లు అప్పు చేసిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్నదా ఇక్కడ పరిపాలన? సెంటర్లో రావాలని చెప్తున్నా. ఇక్కడ ఈడ ఎట్లా ఉన్నది? ఇక్కడ వేస్ట్ ఉన్నది. సెంటర్లో రావాలి. ఎట్లా నడుస్తుందా? ఆటోలు నడుస్తుందా మంచిగా? ఆటోలు ఏం లేదు, బస్సులు ఫ్రీ పెట్టిండు ఆయన. అంత రోడ్డు బతుకైపోయింది మాది. 15,000 ఇస్తా, 12,000 ఇస్తా, 6 నెలల కానీ ఇంతవరకు గతి లేవు.
అది మళ్ళీ ఏది బండికి అన్ని లైసెన్స్ ఉండాలి, పేపర్లు ఉండాలని అన్నబట్టి. అన్న నమస్తే. ఆల్రెడీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గం ఇది. ఎవరు గెలిచినట్టు కనబడతా ఉన్నారు? మీరు ఈసారి ఏ పార్టీకి వేయాలనుకుంటా ఉన్నారు? ఈసారి అయితే ఈటెల రాజేందర్ నించున్నాడు కాబట్టి ఈటెల రాజేందర్కి వేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ కొంచెం డెవలప్ అవుతుంది, చేస్తాడు అని అనుకుంటున్నాము. కొత్తదనం కోరుకోవాలని ఈటెల రాజేందర్కి వేద్దామని అనుకుంటున్నాను. బీజేపీ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది? సెంట్రల్లో అయినా మోడీ ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ప్రధాని కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ప్రధాని కావాలి అని అనుకుంటున్నా అంటే ఆయన విధానం ఇప్పుడు మొత్తం అదానీ అంబానీ ఆ విధంగానే వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకు ఏం చూస్తున్నారు అని ఎవరు గాయించట్లేదు, తెలియదు. నా అభిప్రాయం అయితే మోడీ రావద్దు అనుకుంటున్నాను. సెంట్రల్లో మోడీ రావద్దు, కానీ ఇక్కడ మాత్రం ఈటెల రావాలి. కానీ ఆయన ప్రభుత్వం అక్కడ చేంజ్ కావాలనుకుంటున్నాను, కానీ ఇక్కడ తెలియదు. ఎట్లా ఉంది 100-150 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన, దీనిపైన మీ అభిప్రాయం? ఏ శాంక్షన్స్ కావట్లేదు కదా, ఏ విధంగా ఎవరికి కానీ మన రైతులకు కానీ ఏవి మన స్కీమ్స్ కానీ ఏవి, ఇంకా బస్సు ఇచ్చారు కానీ బస్సులో కూడా ఏ విధంగా లేడీస్ సాటిస్ఫాక్షన్ లేదు. అన్ని విధాలలో అయితే బాగాలేదు. కాంగ్రెస్ పరిపాలన నచ్చట్లే. ఈసారి అయితే ఓటు ఏ పార్టీకి ఇస్తారు? ఈసారి నేను ఈటెలకి వేద్దామని.